ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 5వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో 15 అడుగుల వరకు బురద నీరు చేరింది. టన్నెల్లో బురద నీరు తొలగించేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్కు బోరింగ్ మిషన్ భాగాలు అడ్డుకుండడంతో గ్యాస్ కట్టర్స్తో కట్ చేసేందుకు రెస్క్యూ టీమ్ సిద్ధమైంది. దీంతో పాటు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టన్నెల్లో పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న నీటి ఊటతో సహాయక చర్యలు ముందుకు కదలటం లేదని అధికారులు అంటున్నారు. 13.6 కిలోమీటర్ వద్ద ఉన్న మట్టి దెబ్బలు తొలగించిన మరో 50 మీటర్ల మేర మట్టి దెబ్బలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ టన్నెల్లో కూలిన మట్టిని తరలించే ప్రయత్నం చేస్తే పెను ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టన్నెల్ కూలే ప్రమాదం ఉందని, సెగ్మెంట్ బ్లాకులకు పగుళ్లు ఏర్పడ్డాయని నిపుణులు అంటున్నారు. ఇక సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. దీనికోసం ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగనుంది. మరోవైపు 3 రోజులుగా శ్రీశైలంలో మంత్రి కోమటిరెడ్డి బస చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు ఆరా తీస్తున్నారు.